వెల్కమ్ టు హెవెన్ గాయత్రి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. ఇవాల్టి వీడియో న్యూ ఇయర్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ బిస్కెట్స్. నేను ఇక్కడైతే 6 ప్యాకెట్స్ కొన్నాను. 6 ప్యాకెట్స్ కొని అవి మిక్సీలో వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ చక్కెర, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకొని కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి వేసి కొద్దిగా ఈ విధంగా విస్కర్తో విస్క్ చేసుకోండి. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా మనం తిప్పచ్చు. ఆ తర్వాత ఒక ఫుల్ ప్యాకెట్ ఈనో తీసుకొని అందులో కొద్దిగా పాలు వేసుకుంటే పొంగుతుంది. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన డ్రై ఫ్రూట్స్ కోసి పక్కన పెట్టుకుంటాం కదా చిన్న ముక్కలుగా, అవన్నీ వేసి బాగా విస్కర్తో తిప్పేయండి, అంతా కలిసిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒకటి వేసుకొని దాన్ని డస్ట్ చేయండి. డస్ట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్, అదంతా వేసి బేక్ చేసుకోవాలా. నేనైతే ఇక్కడ మాకు ఓవెన్ లేదు కాబట్టి మామూలుగా స్టవ్ మీద బేక్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి డెకరేషన్ కోసం ఒక ఫుల్ చాక్లెట్ ఉంటుంది కదా డైరీ మిల్క్, ఆ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటాను. ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్, కింద హాట్ వాటర్ బాయిల్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి ఈ విధంగా చాక్లెట్, కొద్దిగా మిల్క్, ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బేక్ చేసుకున్నాం కదా, బేక్ 30 to 45 మినిట్స్ పడుతుందండి. కొద్దిగా టైం పడుతుంది బేక్ కావాలంటే. ఒకసారి గుచ్చి చూసుకోండి, ఏమి స్పూన్కి కానీ ఏమన్నా టూత్పిక్ కానీ ఏమి కాకపోతే బేక్ అయినట్టు. అదంతా తీసి కేక్ని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్, ఆ చాక్లెట్ అంతా ఈ విధంగా డెకరేషన్ కోసం పైన అంతా అప్లై చేయాలి కేక్కి. ఆ విధంగా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ఒక బిస్కెట్ పక్కన పెట్టుకొని దాన్ని పౌడర్ చేసి ఈ విధంగా వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇలా అయినా వేసుకోవచ్చు, లేకుంటే చాక్లెట్ వేసుకొని ఏమన్నా డెకరేషన్ కోసం జమ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. ఇక్కడ మేము బిస్కెట్ పౌడర్ వేసి ఈ విధంగా వేఫర్ ఉంటుంది కదా 5 రూపీస్ది, ఆ వేఫర్ తీసుకొని ఈ విధంగా పెట్టాము. కిట్ క్యాట్ ఉంటుంది కదా 20 రూపీస్ది, అది 2గా చేసి ఈ విధంగా పెట్టాము. కేక్ డెకరేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.